అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తస్యలోక తెలుగు వ్లాగ్స్. అయితే ఈ వీడియోలో కూడా నేను మీతో ఎ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ టీచర్‌గా ఒక వ్లాగ్‌ని షేర్ చేసుకుందామని ఈ వీడియో రికార్డ్ చేశాను. చిన్న ఆడియో క్లిప్స్. అయితే ఇప్పుడు చూస్తున్న క్లిప్ చాలా బాగుంది కదా చూడ్డానికి. కానీ ఎర్లీ మార్నింగ్ అసలు డైరెక్ట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదేమో 5:30 ఆ టైంలో అన్నమాట. సో 5:30కి ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళకుండా రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నాను అని అంటే, రైల్వే స్టేషన్లో కూడా ట్రైన్లో వెళ్తున్నాము. సో అది కూడా స్కూల్ పని మీద. ఎందుకు వెళ్తున్నాము అన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూస్తున్న వ్యూ అయితే మేము ట్రైన్లో వెళ్తున్నప్పుడు తీసిందనమాట. ఇట్స్ ఆల్ అరౌండ్ 6:10 లోపే ఈ క్లిప్. అసలు ఎంత మంచు ఉందో, అంత మంచు ఉన్నా అసలు ఎంత బాగుందో చూడ్డానికి. అసలు వీడియోలో నేను చూస్తున్నప్పుడు అబ్బా అనిపించింది. అంటే డైరెక్ట్గా చూస్తే మటుకు ఇంకా చాలా బాగుంటుందన్నమాట నేచర్ లవర్స్కి. సో ఇది అంత బాగుంది వ్యూ అయితే ట్రైన్లో. అండ్ ట్రైన్ జర్నీ కూడా అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో వెళితే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కానీ ఒక చోట పని చేస్తున్నప్పుడు మన కొలీగ్స్తో ఏదైనా స్కూల్ వర్క్ కానీ మన వర్క్ మీద మనం బయటికి వెళ్తే అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. ఈ స్పేస్ ఆఫ్ జర్నీలో వెళ్తున్నప్పుడు మేము స్కూల్ గురించి మాట్లాడుకున్నాము, పిల్లల గురించి మాట్లాడుకున్నాము, మేము చేసే వర్క్ గురించి మాట్లాడుకున్నాం. డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట. అదంతా పక్కన పెడితే ఏ డిస్కషన్స్ ఏ వర్క్ మీద వెళ్తున్నా మాకు మటుకు అసలు ఆ సీనరీ చూస్తుంటే, అంటే ఆ ట్రైన్ జర్నీలో ఆ ఫాగ్, అంత మంచు అసలు అది చూడ్డానికి ఎంత బాగుండిందో. అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో అలా ఆ జర్నీ అన్నది స్టార్ట్ చేసాము. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే, అనంతపూర్కి వెళ్తున్నాము. బికాస్ ఆఫ్ సమ్ స్కూల్ వర్క్షాప్స్ మీద మేము స్కూల్కి అనంతపూర్లో ఉన్న ఇంకొక బ్రాంచ్ స్కూల్కి అయితే వెళ్ళామన్నమాట. సో అది జరిగిన జర్నీ. సో ఇక్కడ చూస్తున్న వ్యూ అసలు ట్రైన్లో చాలా బాగుండింది. ఫోన్లో కన్నా డైరెక్ట్గా ఇంకా చాలా బాగా అనిపించింది అన్నమాట చలికి అంతా. సో అది ఇంకా ఆబ్వియస్లీ ట్రైన్ కాబట్టి ఫ్రెండ్స్ కలుస్తున్నాము అన్నప్పుడు ఏదో ఒక కాన్వర్జేషన్లో చిరుతిండ్లు అన్నవి ఉంటాయి కదా, స్నాక్స్. సో ఇలా నా కొలీగ్ స్నాక్స్ తీసుకొస్తే వాటిని ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా జర్నీని కాసేపు ఎండ్ చేసాము. సో ఆఫ్టర్ 2.5 hours జర్నీ అనంతపూర్లో అయితే వెళ్ళాము. ఇలా అనంతపూర్లో రైల్వే స్టేషన్ దిగంగానే మనకు బయట టెంపుల్ కనిపిస్తుంది. సో బయట ఆ శివుడి విగ్రహం కనిపించంగానే క్యాప్చర్ చేయాలనిపించింది. సో ఆ శివుడిని మాత్రమే పర్టికులర్గా క్యాప్చర్ చేశాను. సో అలా అన్నమాట. సో అక్కడి నుంచి ఆ గుడి నుంచి, అంటే ఆ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ మేము ఆటోలో ట్రావెల్ చేసాము. సో మరి ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ పర్సనల్గా మనమే పెట్టుకోవాలి అని అంటే, అబ్బా ఎందుకన్నా వెళ్ళామా అని అనిపిస్తుంది. అదే స్కూల్ వాళ్ళు ఇస్తే మనదేముందిలే అని అనుకుంటాము. ఆబ్వియస్లీ ఎవరికైనా థాట్ వస్తుంది. సో అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆటోలో వెళ్ళేటప్పుడు కూడా మనతో క్లోజ్గా ఉన్న కొలీగ్స్ అయినా, లేకపోతే మనం ఫ్రెండ్లీగా మింగిల్ అయిపోయే వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు ఆ స్పేస్ చాలా బాగుంటుందన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తాం ఆ టైంని. సో అలానే ఇక్కడ కూడా చాలా నవ్వుకున్నాము, చాలా మాట్లాడుకున్నాము. అసలు పిల్లల గురించి, ఆ పిల్లలు అలా అంటారు, ఇలా అంటారు, అలా యాక్షన్స్ చేస్తారు, వీటన్నిటి గురించి టీచర్స్ కలిస్తేనే ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ పెడదాం అనుకున్నాను, కానీ ఆడియో క్లిప్ వద్దులే మేబీ అని చెప్పి తీసేశాను. సో ఇది మధ్యలో చిన్న వీడియో క్లిప్. సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తే వాళ్ళు క్లాసెస్ ఏంటి ఎలా అని ఫర్దర్ బుక్స్ గురించి డిస్కషన్స్ అన్నీ జరుగుతున్న మధ్యలో ఇలా టీ స్నాక్స్ అన్నమాట. సో ఇలా అయితే ఇప్పుడు వచ్చిన వీడియో క్లిప్లో జస్ట్ నేను ఆ స్కూల్ గురించి చూపిస్తున్నాను. అసలు ఎంత బాగుందో స్కూల్ యాంబియన్స్ కానీ, స్కూల్ కానీ చాలా బాగుంది. అంతే వర్త్ఫుల్గా టీచర్స్ కూడా ఉన్నారు. పిల్లలైతే ఇంకా బాగున్నారు అన్నమాట. సో అది ఆ రోజు జరిగిన జర్నీ.
అలా గడిచిపోయిందన్నమాట. సో, ఇంక రిటర్న్‌లో మార్నింగ్ ఏమో ట్రైన్‌లో వెళ్ళాము. మళ్ళీ ఈవినింగ్ కూడా ట్రైన్‌లో వచ్చేవాళ్ళం కానీ మరీ లేట్ అయిపోతుందేమో రాత్రి అని చెప్పి సో, వి జస్ట్ కేమ్ ఔట్. బస్‌లో వచ్చేసామన్నమాట మా ఊరికి. సో, దిస్ ఈజ్ ఫర్ టుడే. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తస్యలోక తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.